హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే యామిని వాళ్ళ డ్యాడీ రాజు దగ్గర పెళ్లి చేసుకుంటాను అని ఒప్పించి ప్రామిస్ తీసుకుంటాడు. రాజేమో ప్రామిస్ చేసి బయటకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. అంతలో అదే హాస్పిటల్‌కి కావ్య, అప్పు ఇద్దరూ వస్తారు. ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే ఆ డాక్టరేమో నర్సుతో సరసాలాడుతూ ఉంటాడు. అప్పు, కావ్య రాగానే తలుపు తట్టి కదా వచ్చేది అని అడుగుతాడు. అంతలో అప్పు ఈసారి అలాగే చేస్తాంలెండి అని మాట్లాడి, అక్క నువ్వు అడుగు నీకు కావాల్సిన డౌట్లు క్లియర్ చేసుకో అని చెప్పి అంటుంది. అంతలో కావ్య రాజు, యామిని గురించి చెప్పండి అనగానే వాళ్ళెవరు? డాక్టర్ గారేమో వాళ్ళెవరు? నాకు తెలీదే అంటాడు. అందుకు అప్పు నీ నర్సు నీ నీ నర్సు గురించి, నీ సరసాల గురించి అన్నీ ఆడియో, వీడియోలన్నీ ఉన్నాయి నా దగ్గర. మీ ఆవిడకి పంపించమంటావా ఏంటి? అని చెప్పి బెదిరిస్తుంది. అందుకు భయపడి డాక్టర్ గారు వెళ్లి తలుపేసొచ్చి అప్పు కాళ్ళ మీద పడి నన్ను క్షమించండమ్మా! నేను చెప్పేస్తాను అని చెప్పి జరిగిందంతా చెప్పేస్తాడు. ఇదంతా యామిని ఆడిస్తున్న నాటకం అని కూడా చెప్తాడు. అందుకు కావ్య, అప్పు సంతోషంగా రాజు బతికే ఉన్నాడని హ్యాపీగా బయటకు వస్తారు. బయటకు వచ్చిన కావ్య దేవుడి దగ్గర నుంచొని దండం పెట్టుకుంటూ హ్యాపీగా మురిసిపోతూ ఉంటుంది. అంతలో రాజు దూరంగా అక్కడే నుంచొని ఒక చెట్టు కింద నుంచొని ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన కావ్య తన దగ్గరికి వెళ్ళబోతే డాక్టర్ గారి మాటలు గుర్తుకు వస్తాయి. టెన్షన్ పడితే కోమాలోకి వెళ్తారని భయం వేసి చూస్తూ ఉంటుంది. అంతలో అప్పు వస్తుంది. అప్పు రాగానే అప్పు కూడా తన భావన చూపిస్తుంది. అప్పు చూసి చాలా సంతోషపడి "పద అక్క వెళ్దాము" అనగానే తనకి గూడా ఈ విషయం చెప్తుంది. తరువాత అంతలో యామిని వాళ్ళ నాన్నకి థాంక్స్ చెప్తుంది. చెప్పిన దానికంటే ఎక్కువగా యాక్ట్ చేశావు డాడీ, అదరగొట్టేశావు అని చెప్పి అంటుంది. కానీ వాళ్ళ డాడీ మాత్రం అన్‌సాటిస్ఫైడ్‌గా ఉంటాడు. ఎందుకలా ఉన్నావు డాడీ అనగానే, మనం మోసం చేస్తున్నామమ్మా. రేపు రాజ్‌కి గతం గుర్తుకు వచ్చినా నీ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. ఆ మాట అనగానే పెళ్లి కానివ్వు డాడీ అంతా నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్తుంది. అంతలో రాజు దగ్గరికి వెళ్లి రాజుని హగ్ చేసుకొని థాంక్ యూ రామ్. నీ ఇష్టంతోనే ఒప్పుకున్నావు కదా పెళ్లి అని అడిగి, నిజం చెప్పు లేకపోతే నేను డ్యాడీ దగ్గరికి వెళ్లి పెళ్లి ఆపేస్తాను అని చెప్పి రాజుని బ్లాక్‌మెయిల్ చేస్తుంది. రాజు దానికి లేదు ఇష్టంగానే ఒప్పుకున్నాను అని అయిష్టంగా చెప్తాడు. ఇదంతా చూసిన కావ్య షాక్‌లో ఉండిపోతుంది. ఇంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో కావ్య ఏం నిర్ణయం తీసుకోబోతుంది చూద్దాము. రాజేమో తనకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి యామిని వాళ్ళ డ్యాడీని అడుగుతూ ఉంటాడు. మీరు తప్ప నాకింకెవరూ లేరా? నా తరపున ఇంకెవరన్నా ఉన్నారా? గుర్తు చేసుకొని చెప్పండి అంకుల్ అని చెప్పి తనని స్ట్రెస్ చేస్తూ ఉంటాడు. అదంతా గమనిస్తున్న యామిని ఏం చేస్తుంది అనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.